జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో వర్తమానమే ధ్యానం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు అటువంటి వర్తమానంలో జీవిస్తూ జీవితాంతం ధ్యానాన్ని అనుభవించడానికి వీలుగా పరిపూర్ణ జ్ఞానంలోని ప్రత్యేకత, విశిష్టత, ఔన్నత్యాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. పరిపూర్ణ జ్ఞానం ద్వారా మాత్రమే మనిషి వర్తమానంలో జీవించగలుగుతాడు, నిరంతరం ధ్యానాన్ని అనుభవించగలుగుతాడు. ఎప్పుడైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతారో జీవితం చాలా సులభమవుతుంది. జ్ఞానపరంగా పరిణతి చెందకుండా జీవితాన్ని యాంత్రికంగా బలవంతంగా కొనసాగించేటట్లయితే జీవితం సమస్యాత్మకమవుతుంది. కాబట్టి జీవితాన్ని పొరపాటును కూడా ఉపరితలంలో ఆలోచించకూడదు. జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయగలగాలి. ఒకే కోణంలో చూస్తూ ఉంటే అది పాక్షికత అవుతుంది, పక్షపాతం అవుతుంది. మానవ జీవితాన్ని సద్వినియోగపరుచుకోవాలంటే అది కళాత్మకంగా కొనసాగాలి. సులభంగా, సరళంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా కొనసాగాలి. జీవితం ఆనందమయం కావాలి. సంపూర్ణ స్వేచ్ఛతో జీవితం ముగియాలి. ఈ సందర్భంగా మీకు 2 సూక్తులను గురించి తెలియజేస్తాను. లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. అన్ఫార్చునేట్లీ మ్యాన్ ఈజ్ మేడ్ ఇట్ కాంప్లికేటెడ్ అండ్ హీ ఈజ్ కంటిన్యూస్లీ స్ట్రగులింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కాంప్లికేషన్. లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. జీవితం చాలా సులభం. అన్ఫార్చునేట్లీ మ్యాన్ ఈజ్ మేడ్ ఇట్ కాంప్లికేటెడ్. దురదృష్టవశాత్తు మనిషి దాన్ని క్లిష్టంగా, కష్టంగా తయారు చేసుకున్నాడు. ఈజ్ కంటిన్యూస్లీ స్ట్రగులింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కాంప్లికేషన్. ఆ క్లిష్టం నుండి, కష్టం నుండి బయటపడటం కోసం నిరంతరం కూడా విపరీతంగా శ్రమిస్తూ ఉన్నాడు. కాబట్టి సులభమైనటువంటి జీవితాన్ని కష్టంగా తయారు చేసుకొని ఆ కష్టం నుంచి బయటపడటం కోసం విపరీతంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇంతకు మించిన దురదృష్టం ఏముంటుంది? అయితే జీవితాన్ని యాంత్రికంగా కొనసాగించడం వేరు, కళాత్మకంగా కొనసాగించడం వేరు. జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించడం అనేది మహోన్నతమైన కళ అవుతుంది. అందుకే చెప్తూ ఉంటారు, ద ఫైనెస్ట్ ఆర్ట్ విచ్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ టు లెర్న్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. కళాత్మకంగా జీవితాన్ని కొనసాగించడం ఎలాగో తెలుసుకోవటం అనేది అతి సూక్ష్మమైనటువంటి కళ. అది చాలా కష్టమైంది. ఇవాళ బాహ్య ప్రపంచాన్ని, అందరి వ్యక్తులను, వాళ్ళ జీవన విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి, విశ్లేషించండి. అందరూ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు, దుర్వినియోగపరుచుకుంటున్నారు, సమస్యలను సృష్టించుకుంటున్నారు, అతి భయంకరమైన రుగ్మతలకు లోనవుతున్నారు, ప్రజా సంబంధాలలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు, ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు, అసంతృప్తిగా బలవంతంగా జీవితాన్ని ముగిస్తున్నారు. అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. అయితే జీవితాన్ని సద్వినియోగపరచుకోవటానికి మార్గం ఏమిటి? జీవితాన్ని సద్వినియోగపరచుకోవటానికి ఒకే ఒక సమగ్రమైన, సంపూర్ణమైన మార్గం ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గం. ఏమిటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే అది పరిపూర్ణ శాస్త్రం. ఇట్ ఈస్ కంప్లీట్ సైన్స్. అన్ని శాస్త్రాలు కూడా ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక భాగమే. అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అనేది అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకుంటే ప్రపంచంలో మనం దేనిని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేనే లేదు.
ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోకుండా మిగతా ఇతర విషయాలను తెలుసుకున్న అవన్నీ కూడా వ్యర్థమవుతాయి. ఎందుకంటే అవి అసంపూర్ణం, పాక్షికం. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి, అనుభవంలోకి పొందినటువంటి వ్యక్తి మనసు నిండుకుండలా ఉంటుంది. ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, సంకల్ప బలం ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది, సత్యదర్శనం అవుతుంది. ఏదనుకుంటే అది జరిగిపోతుంది. మనసులో ఊహించుకున్నది వెంటనే కార్యరూపం దాలుస్తుంది. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకుంటే మనిషి దేనిని గురించి అతిగా అనవసరంగా ఆలోచించడు. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినటువంటి వ్యక్తి ప్రపంచానికి అతీతంగా ఉంటాడు. ప్రపంచానికి లోబడి జీవించటం తమోగుణం అయితే, ప్రపంచంతో ఘర్షణ పడటం రజోగుణం అయితే, ప్రపంచాన్ని జయించటం సత్వగుణం అయితే, ప్రపంచాన్ని వదిలేయటమే ఆధ్యాత్మికత అవుతుంది. ఆధ్యాత్మికతను గురించి అవగాహన గావించుకుంటే మనిషి జీవితం నల్లేరు మీద బండిలాగా ప్రశాంతంగా కొనసాగుతుంది. మరొక విషయం చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది, మహోన్నతమైంది మరొకటి లేనే లేదు. ఎందువల్ల? ఆధ్యాత్మికత అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటమే కదా. వేరే వాళ్ళని గురించి తెలుసుకునే విధానాన్ని వదిలేయటమే కదా. ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే నీకు శక్తి హరించుకుపోతూ ఉంటుంది. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే శక్తి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. శక్తి పెరుగుతూ ఉందంటే జీవితం సులభతరం అవుతుంది. శక్తి హరించుకుపోతూ ఉంటే జీవితం సమస్యాత్మకం అవుతుంది, కష్టాలమయమవుతుంది. కాబట్టి జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించాలి. ఏమిట కళాత్మకత అంటే? జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా, సమగ్రంగా, సంపూర్ణంగా తెలుసుకోగలగాలి. అది నీ జీవితాన్ని గురించి సమూలంగా, సమగ్రంగా, సంపూర్ణంగా తెలుసుకోగలిగితే విశ్వం మొత్తం తెలిసిపోతుంది. ఎలా? దీనికి చిట్కా ఏమిటో చెప్తాను. నీ జీవితం ఎప్పుడు మొదలైంది? పుట్టుకతో మొదలైంది కానే కాదు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడే నీ జీవితం ప్రారంభం కాలేదు. తల్లి తండ్రి ఇద్దరు కూడా అర్ధబీజాలను విడుదల చేసి అది పరిపూర్ణ కారణ శరీరంగా మారినప్పుడే జీవితం ప్రారంభం కాలేదు. నీ జీవితానికి మూలం మరియు ఆధారం మీ తల్లిదండ్రులు. వాళ్ళకు మూలం మరియు ఆధారం వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళకు మూలం మరియు ఆధారం వాళ్ళ తల్లిదండ్రులు. ఈ విధంగా నీ జీవితం ఎప్పుడు మొదలైందో ఒకసారి అంచనా వేసుకో. నీ జీవితం విశ్వంతో మొదలవుతుంది, విశ్వంతో అంతమవుతుంది. నీ జీవితం అనంతం, పరిపూర్ణం, సర్వస్వం. నీకు ఆది అంతాలు లేవు, పుట్టుక మరణాలు లేవు. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే చాలు. జీవితాన్ని పుట్టుక మరణాల మధ్యనే ఆలోచించే వ్యక్తులకు ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు వగైరా వగైరా ఉంటాయి. పుట్టుకకు ముందు, మరణం తర్వాత కూడా జీవితం కొనసాగుతుందని, జీవితం విశ్వంతో ప్రారంభమై విశ్వంతో అంతమవుతుందని తెలిసినటువంటి వ్యక్తి పుట్టుక మరణాలకు అతీతమైన జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తి అన్నింటికీ, అందరికీ అతీతంగా జీవించగలుగుతాడు. అలా అందరికీ, అన్నింటికీ అతీతంగా జీవించేటటువంటి విధానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలియజేసేటటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దాని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని అనుభవంలోకి పొందగలిగితే జీవితం నందనవనం అవుతుంది, ఆనందమయం అవుతుంది, స్వర్గతుల్యం అవుతుంది. అటువంటి ఆధ్యాత్మికత అనేది
పరిపూర్ణ జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం అనేది మనిషి అంతరంగమందలి అన్ని రకాల చిక్కు ప్రశ్నలకు సమూల శాశ్వత పరిష్కారాన్ని, శాస్త్రయుక్తమైనటువంటి సమాధానాలను అందిస్తుంది. పరిపూర్ణ జ్ఞానం పొందాలనుకుంటే అంతరంగాన్ని సమూలంగా పూర్ణ జ్ఞానంతో నింపగలగాలి. పరిపూర్ణ జ్ఞానాన్ని అందుకోవాలంటే అంతరంగంలో ఉన్నటువంటి అన్ని రకాల చిక్కు ప్రశ్నలకు శాస్త్రీయపరమైన సమాధానాలను పొందగలగాలి. చిక్కు ప్రశ్నలు ఎప్పుడైతే ఉంటాయో మనిషి అసంతృప్తిగా ఉంటాడు, లేమిడిగా ఉంటాడు, కొరతగా ఉంటాడు, లోటుగా ఉంటాడు. నాకు ఇంకా ఏదో కావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. అదే పరిపూర్ణ జ్ఞానం అయితే అంతరంగం నిండుకొండలా ఉంటుంది, అంతరంగం స్వచ్ఛంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. అతను శరీరానికి, ఇంద్రియాలకి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలు, జీవుడు జీవితానికి అతీతంగా జీవించగలుగుతాడు. ఆది అంతాలు లేని అనంతమైన స్థితిని అనుభవించేటటువంటి వ్యక్తి జీవితాంతం ఆనందంగా జీవిస్తూ సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించగలుగుతాడు. అయితే అటువంటి పరిపూర్ణ జ్ఞానం పొందటానికి మార్గం ఏమిటి? ఎటువంటి విధానాన్ని అనుసరించాలి? దీని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. చూడండి, విశ్వంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిలో మంచి కార్యక్రమాలు ఉన్నాయి, చెడ్డ కార్యక్రమాలు ఉన్నాయి. మంచి కార్యక్రమాలకి మూల కారణం ఉంటుంది, చెడ్డ కార్యక్రమాలకి మూల కారణం ఉంటుంది. కార్యక్రమం జరగటానికి ముందు కారణం ఉంటుంది, కార్యక్రమం జరిగిన తర్వాత ఫలితం ఉంటుంది, ప్రభావం ఉంటుంది. ప్రభావానికి మూలం ఏమిటి? కార్యక్రమం. కార్యక్రమానికి మూలం ఏమిటి? కారణం. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటంటే మూల కారణాన్ని తెలియజేస్తుంది. అటువంటి ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రీయంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా పూర్ణ జ్ఞానంలో జీవించే వ్యక్తి యొక్క మార్గదర్శకత ఉండాలి, గైడెన్స్ ఉండాలి. పూర్ణ జ్ఞానంలో జీవించే వ్యక్తి మాత్రమే, సద్గురువు మాత్రమే శిష్యుడి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి అన్ని రకాల చిక్కు ప్రశ్నలకు సమూల శాశ్వత పరిష్కారాన్ని చూపగలుగుతాడు, శాస్త్రీయపరమైనటువంటి సమాధానాలను అందించగలుగుతాడు. శిష్యుడి యొక్క అంతరంగాన్ని సమూలంగా పూర్ణ జ్ఞానంతో నింపగలుగుతాడు. మరొకసారి చెప్తున్నాను, సృష్టిలో ఏది జరిగినా దానికి మూల కారణం ఉంటుంది. మూల కారణాన్ని సరిచేస్తే ఫలితం మారుతుంది. మూల కారణాన్ని సరిచేయకుండా ఫలితం మీద దృష్టిని కేంద్రీకరించేటట్లయితే తాత్కాలికంగా ఫలితం లభించిన మరలా పాత కథే తిరిగి పునరావృతం అవుతుంది. ఒక వ్యక్తికి రుగ్మతలు సంభవించాయంటే మూల కారణం ఉంటుంది, సమస్యలు ఉన్నాయంటే మూల కారణం ఉంటుంది, జీవితం నందనవనమైందంటే మూల కారణం ఉంటుంది, జీవితం అధోగతి పాలైందంటే మూల కారణం ఉంటుంది, జీవితం ఒడిదుడుకులుగా ఉందంటే మూల కారణం ఉంటుంది, జీవితం సంపూర్ణ స్వేచ్ఛతో కొనసాగుతుంది అనుకున్నా సరే మూల కారణం ఉంటుంది. ఎప్పుడైతే మన దృష్టిని మూల కారణం మీద కేంద్రీకరిస్తామో కార్యాన్ని సరిచేసుకునే అవకాశం ఉంటుంది, ఫలితాన్ని కూడా మార్చుకోవచ్చు. లోపల చెడు సంస్కారాలు ఉంటే ఫలితం ఉత్తమంగా ఉండదు కదా. లోపల ఉత్తమ సంస్కారాలు ఉంటే ఫలితం చెడుగా ఉండదు కదా. కాబట్టి ఫలితాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మూల కారణాన్ని గురించి ఎందుకు ఆలోచించడం లేదు?
మూల కారణాన్ని సరిచేస్తే ఫలితం సరి అవుతుంది కదా. ఇంతకంటే ఈజియెస్ట్ వే మరొకటి లేదు కదా. మూల కారణం సూక్ష్మంగా ఉంటుంది, కంటికి కనిపించదు. అది అంతరంగంలో ఉంది, బాహ్య ప్రపంచంలో లేనే లేదు. నువ్వు బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కాదు, మూల కారణాన్ని సరిచేయగలిగితే చాలు. ఒక వ్యక్తిలో ఎటువంటి శృతి జరిగినా అపశృతి జరిగినా దానికి తప్పనిసరిగా మూల కారణం ఉంటుంది కదా. కాబట్టి అపశృతికి మూల కారణం ఉంటుంది, శృతికి మూల కారణం ఉంటుంది. మనం అపశృతిని గురించి శృతిని గురించి రెండింటిని గురించి తెలుసుకోగలిగితే అపశృతిని తొలగించుకోగలుగుతాం, శృతిని నెరవేర్చుకోగలుగుతాం. ఒక వ్యక్తికి రుగ్మత సంభవించింది, దానికి తప్పనిసరిగా మూల కారణం ఉంటుంది కదా. కారణం ఎక్కడుంది? మనసులో ఉంది. ప్రభావం ఎక్కడ కనిపిస్తుంది? శరీరంలో కనిపిస్తుంది. మనం దేన్ని సరిచేయాలి? ప్రభావాన్ని సరిచేస్తే అది శాశ్వత పరిష్కారం కానే కాదు. మూల కారణాన్ని సరిచేయాలి. ప్రతి పనికి వెనుక తప్పనిసరిగా మూలం ఉంటుంది. మనం మూలం మీద దృష్టిని పెట్టాలి, ఫలితాన్ని గురించి ఆలోచించకూడదు. ఈ విశ్వం మొత్తానికి ఒక మూలం ఉంది, ఆధారం ఉంది, అదే భగవంతుడు. మనం విశ్వాన్ని గురించి ఆలోచించడం కాదు, ఈ విశ్వానికి మూలం ఏమిటి అనే దాని గురించి ఆలోచించాలి. ప్రపంచాన్ని గురించి, అందులో సంఘటనలను గురించి ఆలోచించడం కానే కాదు, ఆ సంఘటనలకు వెనుక ఏముందో ఆలోచించాలి. అదే మూల కారణం. కాబట్టి మూల కారణాన్ని సరి చేసుకున్నాం అనుకోండి, సంఘటన మారుతుంది. అలాగే ప్రపంచం చెడుగా కనిపిస్తుందంటే అందుకు మూల కారణం మనలోనే ఉంది, బయట కాదు. ప్రపంచం ఉత్తమంగా కనిపిస్తుందంటే అందుకు మూల కారణం మనలోనే ఉంది, బయటగానే కాదు. మనం ఏం చేయాలి? బయట ప్రపంచాన్ని సరిచేయటం కాదు, మన అంతరంగాన్ని సరి చేసుకోవాలి. బయట ప్రపంచం చెడుగా ఉంది, మన అంతరంగం పవిత్రంగా ఉంది. చెడుగా ఉన్నటువంటి బాహ్య ప్రపంచం పవిత్రంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి పవిత్రంగా ఉన్నాడు, కానీ అతని పట్ల మన అభిప్రాయం చెడుగా ఉంది. అతను మనకి చెడుగా కనిపిస్తాడు, మిగతా వాళ్ళకి మంచిగా కనిపిస్తాడు, పవిత్రంగా కనిపిస్తాడు. అందుకు మూల కారణం ఏంటి? ఆ వ్యక్తి కానే కాదు కదా, అతని పట్ల మనం ఏర్పరచుకున్నటువంటి తప్పుడు అభిప్రాయం. ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన అంతరంగంలో ఏది ఉంటే బాహ్య ప్రపంచంలో అది కనిపిస్తుంది. మన అంతరంగంలో చెడు ఉందనుకోండి, బాహ్య ప్రపంచంలో చెడే కనిపిస్తుంది. మన అంతరంగంలో మంచి ఉందనుకోండి, బాహ్య ప్రపంచంలో మంచే కనపడుతుంది. మనం పొరపాటును కూడా బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కానే కాదు, మనం పొరపాటును కూడా బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కానే కాదు, మన అంతరంగాన్ని సరి చేసుకుంటే చాలు. దీని గురించి గతంలో చెప్పాను, మరలా చెప్తాను. నీ సూక్ష్మ ప్రపంచం యొక్క ప్రతిబింబమే స్థూల ప్రపంచం. స్థూల ప్రపంచంలో కనిపించేదంతా కూడా నీ సూక్ష్మ ప్రపంచానికి సంబంధించింది. స్థూల ప్రపంచంలో ఏది కనిపిస్తుందన్న దానికి మూల కారణం స్థూల ప్రపంచం కానే కాదు, నీ అంతరంగం అందల సూక్ష్మ ప్రపంచమే. నువ్వు సరిచేయవలసింది స్థూల ప్రపంచాన్ని కానే కాదు, అంతరంగాన్ని సరి చేసుకోవాలి. అంతరంగం సరైతే అంతా సరిగా కనిపిస్తుంది. అంతరంగం సరిగా లేకపోతే బయట సరిగా ఉన్నా సరే అది సరిగా లేనట్లుగా కనిపిస్తుంది. కాబట్టి జీవిత రహస్యం ఎక్కడుంది? ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుంది? యోగ రహస్యం ఎక్కడుంది? ధ్యాన రహస్యం ఎక్కడుంది? మన లోపలే ఉంది. దిస్ ఈజ్ సైంటిఫిక్ స్పిరిచువాలిటీ. ఇది శాస్త్రీయపరమైనటువంటి ఆధ్యాత్మికత.
కాబట్టి ఆధ్యాత్మికతను గురించి తెలుసుకున్న వ్యక్తికి మరొక దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఎవరైనా వేరే విషయాలను గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తిని చూపుతున్నారంటే, వేరే వాళ్ళు ఎవరైనా ఇతర విషయాలను గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తిని కనబరుస్తున్నారంటే దానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అంతరంగమే. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ యువర్ మైండ్. బాహ్య ప్రపంచం మొత్తం కూడా నీ అంతరంగానికి ప్రతిబింబమే. ప్రపంచంలో కనిపించేది మొత్తం నీ అంతరంగమే. నీ అంతరంగాన్ని సరి చేసుకుంటే బాహ్య ప్రపంచం సరిగా కనిపిస్తుంది. నీ అంతరంగాన్ని సరి చేసుకుంటే బాహ్య ప్రపంచం సరిగా కనిపిస్తుంది. నీ అంతరంగం కలుషితంగా ఉండి బాహ్య ప్రపంచం సరిగా లేదని నింద వేయటం కాదు. అందుకు మూల కారణం నీ అంతరంగమే. నీ అంతరంగంలో ఉన్నదే బయట కనపడుతూ ఉంటుంది. నీ అంతరంగంలో లేనిది బయట కనపడదు కదా. నీ జీవితం నీ చేతిలో ఉంది. నువ్వు చేయవలసిందల్లా కూడా నీ జీవితాన్ని నీ స్వాధీనంలోకి తీసుకోవాలి. నాకు పుట్టుక మరణాలు లేవు, ఆది అంతాలు లేవు. నేను విశ్వాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను సత్యాన్ని, నేను పరమాత్మను, నేను అనంతమైన శుద్ధ చైతన్యాన్ని అనుకున్నావనుకోండి, జీవితం ఎలా ఉంటుంది? అలా కాకుండా నేను కేవలం మానవుణ్ణి, కేవలం శరీరాన్ని, ఇంద్రియాలను, మనోబుద్ధులను అనుకుంటున్నావు అనుకోండి, నీ జీవితం కుంచుకుపోతుంది, పరిమితంగా ఉంటుంది. కాబట్టి పూర్ణ జ్ఞానం అందిన తర్వాత మనిషి యొక్క అంతరంగం నిండు కుండ మాదిరిగా ఉంటుంది. ఇక నేను ఏమీ తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు అనే భావన బలీయమవుతుంది. బాహ్య ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనల పట్ల, సన్నివేశాల పట్ల ఎటువంటి ప్రతిచర్య ఉండదు. బాహ్య ప్రపంచాన్ని సరిచేసుకుంటూ పోతే అంతర ప్రపంచం ఇంకా కలుషితమవుతూ ఉంటుంది. అంతర ప్రపంచాన్ని సరిచేసుకుంటూ ఉంటే బాహ్య ప్రపంచం స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకు మించినటువంటి సులభమైన మార్గం మరొకటి ఏముంటుందో మీరు ఆలోచించండి. ఇప్పటి వరకు భారతదేశంలో ఆధ్యాత్మిక విధానం ఎలా ఉందంటే బాహ్యముఖ ప్రయాణంలో ఉంది. బంధాలను పెంచుతూ ఉంది, భౌతికవాద మత్తును పెంచుతుంది, అశాస్త్రీయంగా ఉంది, మూఢనమ్మకాల్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి ఆధ్యాత్మికత శాపంగా మారింది. ఎందుకంటే అజ్ఞానం కానీ, అవివేకం కానీ, తెలివి తక్కువతనం కానీ, మూర్ఖత్వం కానీ, నిరక్షరాస్యత కానీ, అమాయకత్వం కానీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ సొమ్ము చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మూఢనమ్మకాలను పెంచేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. బంధాలను ఎక్కువగా పెంచేవాళ్ళు ఉంటారు. ప్రజల యొక్క బలహీనతలను సొమ్ము చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పటివరకు భారతదేశానికి జరిగినటువంటి అన్యాయం ఇదే. అతి సులభమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ఖరీదుగా మార్చారు. దానికి వెలకట్టి అమ్ముకుంటూ ఉన్నారు. అమ్ముకోవటం, కొనుక్కోవటం ఉందంటే అది ఆధ్యాత్మికత కానే కాదు, అది ఆధ్యాత్మిక వ్యాపారం అవుతుంది. వ్యాపార ధోరణిలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ప్రపంచానికి న్యాయం జరగదు. అందువలన పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటే మనిషి అంతరంగంలో ఎటువంటి కొరత ఉండదు. ఏమిటి ఈ పరిపూర్ణ జ్ఞానం? పరిపూర్ణ జ్ఞానం అంటే అన్ని విషయాల గురించి అవగాహన ఉండాలి. జీవితాన్ని ఉపరితలంలో చూడటం వేరు, లోతుగా అధ్యయనం చేయటం వేరు. లోతుగా అధ్యయనం చేసినప్పుడే స్పష్టత కలుగుతుంది. ఉపరితలంలో చూసినప్పుడు తాత్కాలికంగా తెలిసింది అనిపిస్తుంది, కానీ అంతరంగంలో ఇంకా ఎక్కడో కొరత ఉంటుంది, లేమిడి ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. అందుకని జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేయగలిగితేనే పరిపూర్ణ జ్ఞానం అవుతుంది.
కేవలం ఉపనిషత్తుల జ్ఞానాన్నే ప్రామాణికంగా తీసుకోకూడదు. ఇప్పుడు మనిషి చుట్టూ ఎటువంటి శక్తులు తిరుగుతున్నాయి, మనిషి ఎందుకు సమస్యల సుడిగుండంలో పడుతున్నాడు, మనిషి ఎందుకు రుగ్మతల పాలవుతున్నాడు, ఎందుకు అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తున్నాయి, కామమేమిటి, క్రోధమేమిటి, లోభమేమిటి, మోహమేమిటి, మదమేమిటి, మాత్సర్యమేమిటి, రాగమేమిటి, ద్వేషమేమిటి, మమకారమేమిటి, అభిమానమేమిటి, నెగిటివ్ ఫోర్సెస్ తారాస్థాయిలో పెరగటానికి మూల కారణం ఏంటి, మానవ జీవితం ఎలా కొనసాగుతుంది, అందులో ఉన్నటువంటి లోపాలేమిటి, ఆ లోపాలను సవరించడం ఎలా, భర్తీ చేయటం ఎలా, ఈ విధంగా జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయగలిగితే అంతరంగంలో జీవితానికి సంబంధించి స్పష్టత ఏర్పడుతుంది. జీవితాన్ని గురించి స్పష్టత ఏర్పడింది అనుకోండి, ఇక తెలుసుకోవలసింది ఏమీ లేదు అనే స్థితి వస్తుంది. తెలుసుకోవలసింది ఏదో ఉంది అనుకుంటున్నామంటే అక్కడ అసంతృప్తి ఉన్నట్లే, సమస్య ఉన్నట్లే, లేమిడి ఉన్నట్లే, కొరత ఉన్నట్లే. అంతరంగం నిండుకుండలా ఉంటే జీవితం అదే తరహాలో కొనసాగుతుంది. అంతరంగం వెలితిగా ఉంటే జీవితం సమస్యాత్మకంగా కొనసాగుతుంది. జీవితం సమస్యాత్మకమైనప్పుడు మనిషి యొక్క మనసంతా కూడా సమస్య చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. కాబట్టి సమస్యలకి, కష్టాలకి, నష్టాలకి, బాధలకి, ఇబ్బందులకి, ఓటములకి, వైఫల్యాలకి, అన్ని రకాలైనటువంటి అపశృతులకి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదని తెలుసుకోవాలి. వ్యక్తి చుట్టూ ఎటువంటి శక్తులు పరిభ్రమిస్తున్నాయో వాటిని గురించి ఆలోచించాలి. వ్యక్తి యొక్క సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారాన్ని చూపించగలగాలి. మనుషులు తప్పుడు మార్గంలో జీవించడానికి మూల కారణం తెలుసుకోవాలి. దాన్ని సరిచేసేటటువంటి విధానాన్ని సూచించగలగాలి. దీనికి ఏం కావాలి? జీవితాన్ని అన్ని కోణాల నుండి స్పృశించాలి. మనిషిని సమస్యల సుడిగుండం నుండి పూర్తిగా బయటపడే వేసే విధంగా అతనికి సమాచారాన్ని అందించాలి, జ్ఞానం అందించాలి. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం అంటే ఏమిటి? సమస్యలు లేని జీవితాన్ని అతను కొనసాగించే విధంగా అతన్ని ఒక శిల్పంలాగా తీర్చిదిద్దటమే పరిపూర్ణ జ్ఞానం అంటే. పరిపూర్ణ జ్ఞానంలో జీవించే వ్యక్తే పరిపూర్ణుడవుతాడు. అతడే సిద్ధపురుషుడవుతాడు, అతడే ఋషి అవుతాడు. అతని జీవితం పూర్తిగా ఆటలాగా కొనసాగుతుంది, ఆనందమయం అవుతుంది, సంపూర్ణ స్వేచ్ఛతో కొనసాగుతుంది. అదే తరహాలో జీవితం ముగుస్తుంది. దీనికి మనం కొన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. ఒకటి, జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేయగలగాలి, శాస్త్రయుక్తంగా తెలుసుకోగలగాలి. అంటే ఆధ్యాత్మికతను కూడా సశాస్త్రీయ పందాలో తెలుసుకోగలగాలి. ఆధ్యాత్మికత అనేది శాస్త్రమే, పరిపూర్ణ శాస్త్రమే. శాస్త్రీయత అనేది ఉందంటే అక్కడ అనుమానాలకి, సందేహాలకి, సంకోచాలకి ఎటువంటి అవకాశం ఉండదు. అందుకని ఆధ్యాత్మికతను శాస్త్రీయ పందాలో అవగాహన చేసుకోవాలి. శాస్త్రీయ ఆధ్యాత్మికతను మనం అనుసరించగలగాలి. ఆధ్యాత్మిక విధానం శాస్త్రీయ పందాలో ఉంటే అపోహలకి, అనుమానాలకి, అపశృతులకు, మూఢనమ్మకాలకు ఎటువంటి అవకాశం ఉండదు. బంధాలు ఏర్పడే ప్రసక్తి లేదు. కాబట్టి మొట్టమొదట మనం శాస్త్రీయ ఆధ్యాత్మికతను తెలుసుకోవాలి, అనుసరించాలి. రెండోది మనస్తత్వం. మనిషి జీవితం మనసు ద్వారా నడుస్తుంది కాబట్టి ఆ మనసు అనేది మహాసముద్రం లాంటిది కాబట్టి ఆ మనసుకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని గురించి తెలుసుకుంటే అది మనస్తత్వ శాస్త్రం అవుతుంది, సైకాలజీ అవుతుంది. వితౌట్ సైకాలజీ దేర్ ఇస్ నో స్పిరిచువాలిటీ.
ఒక వ్యక్తిలో కోపం ఉంది, దానికి మూల కారణం ఉంటుంది. భయం ఉంది, దానికి మూల కారణం ఉంటుంది. ఉద్రేకం ఉంది, దానికి మూల కారణం ఉంటుంది. సమస్య ఉంది, దానికి మూల కారణం ఉంటుంది. రుగ్మత ఉంది, దానికి మూల కారణం ఉంటుంది. మనం ఏం చేయాలి? మూల కారణాన్ని గురించి ఆలోచించాలి. అదే సైకాలజీ అంటే. కాబట్టి అనంతమైనటువంటి మనసును గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి అంతరంగంలో ఉన్నటువంటి అన్ని రకాల అనుమానాలకి నివృత్తి కలుగుతుంది. అందుకే సైకాలజీ చాలా అవసరం. మూడవది లౌక్యం చాలా అవసరం. ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించండి. లౌకిక జీవితంలో వైఫల్యం చెందుతున్నారు. కొంతమంది లౌకిక జీవితంలో విజయవంతం అవుతున్నారు, కానీ ఆధ్యాత్మికతను అందుకోలేకపోతున్నారు. లౌకిక జీవితం సమస్యాత్మకంగా ఉంటే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎలా అందుకోగలుగుతారు? లౌకిక జీవితాన్ని క్రమబద్ధంగా, నియమబద్ధంగా, ధర్మబద్ధంగా, నైతిక విలువలతో, శీల సంపదతో కొనసాగేటట్లయితే అదే ఆధ్యాత్మికత కదా. కాబట్టి లౌకిక జీవితాన్ని ఎలా కొనసాగించాలో మనం తప్పనిసరిగా వివరించగలగాలి, తెలియజేయగలగాలి. అక్కడే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సో మొదటిది సైన్సు, రెండవది సైకాలజీ, మూడవది లౌక్యం, నాలుగవది భౌతికవాదం. ఇవాళ ఎవరైనా సరే భౌతికవాదం నుండి బయటపడే అవకాశమే లేదు. అసలు భౌతికవాదం, ఆధ్యాత్మికత అని చెప్పి రెండు రకాల జీవన విధానాలు ఎక్కడా లేవు. భౌతికవాదం లేకుండా ఆధ్యాత్మికత ఎక్కడి నుంచి వచ్చింది? భౌతికవాదం అనే పునాది నుండి ఆధ్యాత్మికత ఆవిర్భవించింది. మనం భౌతికవాదాన్ని ఏం చేయాలి? ఆధ్యాత్మికతలో ఒక భాగంగా భావించాలి తప్ప అన్నీ వదులుకొని సర్వసంగ పరిత్యాగిలాగా జీవించవలసినటువంటి అవసరం లేనే లేదు. కుటుంబం ఉండాలి, భార్య బిడ్డలు ఉండాలి, వాళ్ళ పోషణ ఉండాలి, వాళ్ళ అవసరాలు తీరాలి, వాళ్ళకు కొన్ని వస్తువులు కల్పించాలి. ఎప్పుడైతే వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు మనం తొలగించగలుగుతామో, పరిష్కరించగలుగుతామో, మన పట్ల వాళ్ళకి గౌరవం ఏర్పడుతుంది. అందుకని ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఆధ్యాత్మికత కన్నా భౌతికవాదమే కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల భౌతికవాదాన్ని విస్మరించకూడదు, వ్యతిరేకించకూడదు. ఇక ఐదవది తత్వం. ఇదే ఫిలాసఫీ అంటారు. ఫిలాసఫీ వేరు, స్పిరిచువాలిటీ వేరు. ఒక విషయాన్ని గురించి సూక్ష్మంగా, లోతుగా అధ్యయనం చేయటం, అన్వేషణ చేయటం, పరిశోధన చేయటమే ఫిలాసఫీ అవుతుంది. అందుకే ఒక విషయాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి, పరిశోధన చేసి, ప్రయోగం చేసి సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వ్యక్తులకి పిహెచ్డి డిగ్రీలు ఇస్తున్నారు. పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. అంటే తను ఒక అంశాన్ని గురించి లోతుగా, సూక్ష్మంగా అధ్యయనం చేశాడని అర్థం. కాబట్టి అంశాన్ని ఉపరితలంలో చూడటం వేరు, లోతుగా అధ్యయనం చేయటం వేరు. లోతుగా అధ్యయనం చేయటం అంటే దాని పట్ల స్పష్టతను ఏర్పరచుకోవటం, దాన్ని అనాలిసిస్ అంటారు. అదే సొల్యూషన్ అవుతుంది. ఇక ఆరవది, ఇన్ని ఉన్నప్పటికీ మన మనసు భగవంతుడి వైపుకు మళ్ళాలి. అలా భగవంతుని వైపుకి మళ్లించడం కోసం మహానుభావులు మనకు మార్గాలను ఇచ్చారు. అవే మతాలు. మతం అంటే అందరికీ సమ్మతమైనది, అందరినీ మంచి మార్గం వైపుకు మళ్లించేది, మతిని మార్చేదే మతం. మతాలలో ఇరుక్కోకూడదు. మతాల యొక్క విధానాలను అనుసరించగలగాలి, ఆచరించగలగాలి. లౌకిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి మధ్యలో మతాలు అనేవి వారధిలాగా ఉంటాయి, బ్రిడ్జిలాగా ఉంటాయి, వంతెనలాగా ఉంటాయి. ప్రతి మతం చాలా మంచిదే. ఎందువల్ల మతాన్ని రూపొందించినటువంటి మహానుభావులు పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోనే జీవించారు తప్ప వాళ్ళు సామాన్యమైన జీవితాన్ని కొనసాగించలేదు. అందువల్ల మతాన్ని గురించి తెలుసుకోవాలి.
ఇక చివరిగా ఏమిటంటే ఆధ్యాత్మికత. సో మనం కింద ఉన్నటువంటి మెట్లు దాటగలిగితేనే ఆఖరి మెట్టుకి చేరగలుగుతాం. కింద ఉన్నటువంటి మెట్లను మనం వదిలేసి ఒక్కసారిగా ఆధ్యాత్మికతకు వెళ్ళటం అంటే ఎట్లా సాధ్యమవుతుంది? భౌతికత ఉండాలి, మానవత ఉండాలి, నైతికత ఉండాలి, మాధవత ఉండాలి, ఆ తర్వాతనే ఆధ్యాత్మికత. కాబట్టి చాలామంది ఆధ్యాత్మికత అనగానే అది ఆకస్మికంగా లభిస్తుందని చెప్పి కఠోర సాధన చేస్తూ ఉంటారు. కాదు, ప్రయోగం చేయబోయే ముందు తప్పనిసరిగా సిద్ధాంతం ఉండాలి. సిద్ధాంతం పర్ఫెక్ట్గా ఉంటే ప్రయోగం సులభం అవుతుంది. సిద్ధాంతం పర్ఫెక్ట్గా లేకపోతే ప్రయోగం తారుమారవుతుంది, సత్ఫలితం లభించే ప్రసక్తే లేదు. కాబట్టి ఆ సత్ఫలితం రావాలంటే మనం ఏం చేయాలి? అనుసరించే విధానం సక్రమంగా ఉండాలి. చాలామంది ఆత్మజ్ఞానం ఒక్కటే సరిపోతుంది అనుకుంటారు. అది వాస్తవం కాదు. అన్నింటినీ మేళవిస్తేనే సమగ్రం మరియు సంపూర్ణం అవుతుంది. ఏ ఒక్కదాన్ని విడిగా తీసుకున్నా సరే అది పరిపూర్ణత్వానికి విరుద్ధం అవుతుంది. అందువల్ల పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి తెలుసుకున్న తర్వాత మనిషి యొక్క అంతరంగం నిండుకుండలా ఉంటుంది. కాబట్టి ఆ పరిపూర్ణత్వం అనేది ఒక సద్గురువు ద్వారా మాత్రమే అందుతుంది తప్ప పరిమితమైన జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువుల ద్వారా లభించే ప్రసక్తే లేదు. మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మికత ఒక్కటే సొల్యూషన్ కానే కాదు. దానికి అనేక అంశాలు జత కలవాలి. ఎప్పుడైతే అన్ని అంశాలు కలిసి సమగ్రంగా సంపూర్ణంగా ఉంటాయో మార్గం చాలా సులభతరం అవుతుంది. ఆధ్యాత్మికతను ఒక్కదాన్నే పట్టుకొని కఠోర సాధన చేస్తే జీవితం సమూలంగా వైఫల్యం చెందుతుంది. అందుకే నేను మరోసారి చెప్తున్నాను, సంసారం ఉండాలి, సన్యాసం ఉండాలి, భౌతికవాదం ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, లౌక్యం ఉండాలి, అంతరంగం ఉండాలి, యాజమాన్య తత్వం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, బంధాలు ఉండాలి, అదే సమయంలో స్వేచ్ఛ కూడా ఉండాలి. లౌకిక జీవితానికి సంబంధించే మనకు బంధాలు ఉండాలి, కానీ అంతరంగం మాత్రం సంపూర్ణ స్వేచ్ఛలో ఉండాలి. కాబట్టి ఏది ముఖ్యం? మనకి అంతరంగం ముఖ్యం. లౌక్యంలో ఇరుక్కున్నాం అనుకోండి, అంతరంగాన్ని అందుకోలేం కదా. అంతరంగమే ముఖ్యం అనుకున్నాం అనుకోండి, లౌకిక జీవితం వైఫల్యం చెందుతుంది కదా. ఇప్పుడు చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఉన్నది మొత్తం పోగొట్టుకొని మేమేదో త్యాగం చేసామనుకుంటున్నారు. అది కాదు, జీవితాన్ని గురించి వాళ్ళకి అవగాహన లేదు. కాబట్టి ఒకే దాని మీద కూర్చోకూడదు, పాక్షికంగా ఉండకూడదు, పక్షపాతంగా ఉండకూడదు. ఒక దానిలో ఇరుక్కొని పోతున్నారంటే మరొక దాన్ని పోగొట్టుకుంటున్నట్లే కదా. మనం భోజనం చేస్తున్నాం, భోజనంలో అన్నీ ఉండాలి కదా. అన్నం ఉండాలి, కూరలు ఉండాలి, మజ్జిగ ఉండాలి, సాంబార్ ఉండాలి, అన్నిటిని మించి ఉప్పు ఉండాలి, తాగటానికి నీళ్లు ఉండాలి, భోజనం చేయటానికి అడుగున విస్తరాకు కూడా ఉండాలి కదా. ఒక్క రైస్ తోటే మన కడుపు నిండదు కదా. ఒక్క సాంబారుతోటే మనం భోజనం ముగించలేం కదా. అలాగే ఒకే ఒక మతంలో ఇరుక్కున్నాం అనుకోండి, మిగతా మతాలకు నువ్వు వ్యతిరేకం అవుతావు కదా. అన్ని మతాలను కలుపుకుంటే ఎలా ఉంటుంది? అన్ని కులాలను కలుపుకుంటే ఎలా ఉంటుంది? అన్ని వర్గాలను కలుపుకుంటే ఎలా ఉంటుంది? అన్ని ప్రాంతాలను కలుపుకుంటే ఎలా ఉంటుంది? అన్ని పార్టీలను కలుపుకుంటే ఎలా ఉంటుంది? అన్ని ప్రాణులను కలుపుకుంటే ఎలా ఉంటుంది? వృక్ష సంతతిని మొత్తాన్ని స్వీకరిస్తే ఎలా ఉంటుంది? పంచభూతాలను కలుపుకుంటే ఎలా ఉంటుంది? భూమండలంతో పాటు సూర్య కుటుంబాన్ని కలుపుకుంటే ఎలా ఉంటుంది? విశ్వం మొత్తం నాది అనుకుంటే ఎలా ఉంటుంది?
నేను విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాను అనుకుంటే ఎలా ఉంటుంది? చూసారా? ఇదంతా ఏమిటి? మన భావనను మార్చుకుంటే చాలు. ఆ భావనను మార్చుకోవాలంటే తప్పనిసరిగా మనకేం కావాలి? పరిపూర్ణ జ్ఞానం కావాలి. పరిపూర్ణ జ్ఞానం అనేది మనిషిని పరిపూర్ణత్వానికి తీసుకెళ్తుంది, పరిపూర్ణ స్థితికి తీసుకెళ్తుంది. పరిపూర్ణత్వం నుండి మన దైనందిన కార్యక్రమాలను నెరవేర్చుకోవచ్చు. అందుకే స్థితిని మార్చుకొని జీవితాన్ని కొనసాగించాలి. అంతరంగ స్థితి మారిందనుకోండి, జీవితం చాలా సులభం అవుతుంది. అంతరంగ స్థితిని మార్చుకోకపోతే తప్పనిసరిగా మనం బంధాల్లో పడతాం. బంధాలలో ఉన్నంత వరకు స్వేచ్ఛ లభించే ప్రసక్తి లేదు. మరొక విషయం, కర్మయోగం ఉండాలి, భక్తి యోగం ఉండాలి, జ్ఞానయోగం ఉండాలి. కర్మయోగాలు ఇరుక్కుంటే భక్తి జ్ఞాన యోగాలను పోగొట్టుకుంటాం. భక్తి యోగాలు ఇరుక్కుంటే కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని పోగొట్టుకుంటాం. జ్ఞానయోగాలు ఇరుక్కుంటే కర్మ భక్తి యోగాలను పోగొట్టుకుంటాం. మూడింటిని కలుపుకున్న తర్వాత ధ్యానంలోకి వెళ్ళామనుకోండి, అదే పరిపూర్ణ స్థితికి దారితీస్తుంది. అలాగే ద్వైతం ఉండాలి, విశిష్ట అద్వైతం ఉండాలి, అద్వైతం ఉండాలి. ద్వైతం ఇరుక్కున్నాం అనుకోండి, విశిష్ట అద్వైతాన్ని అందుకోలేము. విశిష్ట అద్వైతం ఇరుక్కున్నాం అనుకోండి, ద్వైతాన్ని అద్వైతాన్ని పోగొట్టుకుంటాం. అద్వైతంలో కూర్చున్నాం అనుకోండి, ద్వైతాన్ని విశిష్ట అద్వైతాన్ని వదులుకోవలసి వస్తుంది. అలాగాక మూడింటిని కలుపుకున్నాం అనుకోండి, అదే పరిపూర్ణ స్థితి అవుతుంది, పరిపూర్ణ జ్ఞానం అవుతుంది. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం పొందిన తర్వాత మనిషి జీవితం పూర్తిగా నందనవనమవుతుంది, స్వర్గమయం అవుతుంది, ఆనందమయం అవుతుంది. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందకుండా సాధన చేసేటట్లయితే జీవితం తప్పనిసరిగా అభాసుపాలవుతుంది, అసంతృప్తిగా ఉంటుంది. అయితే మరొక విషయం, ఈ పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటం అనేది చెప్పినంత సులభం మాత్రం కాదు. ఎందువలన? అంతరంగంలో అంతకుముందే వేరే సమాచారం నిక్షిప్తమై ఉంది. అదంతా నెగిటివ్ సమాచారం, చెడు సంస్కారాలకు సంబంధించింది. అది బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. బరువుగా, భారంగా, లోతుగా నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని తొలగించడం అనేది మామూలు విషయం కానే కాదు. ఆ సమాచారం అంతరంగంలో ఉన్నప్పుడు మనం వేరే సమాచారాన్ని బలవంతంగా లోపలికి ప్రవేశపెట్టినా అది ప్రవేశించదు. ఒకవేళ ప్రవేశించిన అనుభవంలోకి రాదు. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయంటే తమోగుణం, రజోగుణం రెండు బలంగా ఉంటాయి. తమోగుణం, రజోగుణం రెండు బలంగా ఉన్నాయి అనుకోండి, సత్వగుణానికి అవకాశం ఉండదు. సత్వగుణం లేకుండా మనిషి జ్ఞానాన్ని అవగాహన గావించుకునే అవకాశమే ఉండదు. అందువల్ల మనమేం చేయాలి? ఒకవైపు అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి, మరొక వైపు జ్ఞానాన్ని గురించి లోతుగా విశ్లేషించుకుంటూ ఉండాలి. జ్ఞానం ఒక్కటే ఉందనుకోండి, యోగం లేకపోతే ఎట్లా? యోగం ఒక్కటే ఉందనుకోండి, జ్ఞానం లేకపోతే ఎట్లా? జ్ఞానం ద్వారా యోగానికి వెళ్ళాలి. యోగం ద్వారా జ్ఞానానికి రావటం చాలా కష్టం. ఇప్పుడు అందరూ చెప్పేది ఏమిటంటే ధ్యానంలో కూర్చుంటే జ్ఞానం వస్తుంది అంటున్నారు. అది పాతకాలపు సిద్ధాంతం. జ్ఞానం ద్వారానే యోగంలోకి వెళ్ళాలి. వంట చేసే విధానం తెలిసిన తర్వాతనే వంట చేయాలి. వంట చేస్తూ ఉంటే విధానం తెలుస్తుందంటే ఎలా? ముందు ఫార్ములా తయారైతేనే ప్రయోగం చేసే అవకాశం ఉంటుంది. ఫార్ములా తయారు కాకుండా ప్రయోగం ఎలా చేస్తావు? కాబట్టి ఫార్ములా అనేది తప్పనిసరిగా పర్ఫెక్ట్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, శాస్త్రీయ పంథాలో ఉండాలి.
అప్పుడు ప్రయోగం సులభతరం అవుతుంది. ఫార్ములా సరిగా లేకపోతే ప్రయోగం అస్తవ్యస్తంగా ఉంటుంది, ఫలితం తారుమారు అవుతుంది. అందుకని నా సలహా ఏమిటంటే, థియరీని గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక భగవద్గీత బైబిల్ పట్టుకుంటే పరిపూర్ణ జ్ఞానం రాదు. లౌకిక జీవితాన్ని గురించి, లౌకిక జీవితంలో మనుషులు ఎదుర్కొనేటటువంటి సమస్యలను గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. మూల కారణాన్ని గురించి స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉండాలి. స్పష్టంగా తెలిసిందనుకోండి, ప్రభావాన్ని మార్చుకోవచ్చు. మూల కారణాన్ని గురించి అవగాహన లేకుండా ప్రభావాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే మనం రాగద్వేషాల్లో ఇరుక్కుంటాం, మానసికంగా ఒత్తిడిని అనుభవిస్తాం, తమో రజోగుణాలు పెంచుకుంటాం. అది చాలా ప్రమాదకరం. కాబట్టి బిడ్డలారా, పరిపూర్ణ జ్ఞానమే అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం అనేటటువంటి విషయాన్ని దృఢపరచుకొని ఆ పరిపూర్ణ జ్ఞానాన్ని అందించేటటువంటి వ్యక్తుల యొక్క మార్గదర్శకాన్ని స్వీకరించి అంతరంగంలో ఉన్నటువంటి అన్ని రకాల సందేహాలకు, చిక్కు ప్రశ్నలకు శాస్త్రీయపరమైన సమాధానాలను పొంది అంతరంగాన్ని సంతృప్తిగా నిండుకుండలాగా తయారు చేసుకొని ఆ తదుపరి సాధనను కొనసాగించగలిగితే సాధన ఆటలాగా సులభంగా సరళంగా కొనసాగుతుంది. ఎప్పుడైతే చిక్కు ప్రశ్నలు ఉంటాయో అంతరంగంలో అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తిగా ఉండి సాధన కొనసాగించకూడదు. సంతృప్తిగా ఉన్నప్పుడే సాధన కొనసాగించాలి. అసంతృప్తిగా ఉండి సాధన కొనసాగించేటట్లయితే శక్తి హరించుకుపోతుంది. కాబట్టి అసంతృప్తి అనేటటువంటి అంశాన్ని సమూలంగా తొలగించుకొని అంతరంగాన్ని పూర్ణ జ్ఞానంతో నింపి సాధన కొనసాగించేటట్లయితే పాత కర్మలు కరిగిపోతాయి, పాత సంస్కారాలు కరిగిపోతాయి, క్రొత్తగా సంస్కారాలు చేరే ప్రసక్తే లేదు. కాబట్టి మీరంతా కూడా ఆ దిశగా మీ జీవిత ప్రణాళికలను రూపొందించుకోవటంలో ఈ రోజు నుండే ప్రయత్నం ప్రారంభించండి. ప్రయత్నించకుండా ఫలితం రాదు. భగవంతుని మీద ఆధారపడకూడదు. స్వశక్తి ఉంటే భగవంతుని శక్తి ఆలంబనగా తోడవుతుంది. స్వశక్తిని విస్మరిస్తే, దైవశక్తి మీద ఆధారపడితే మనం తప్పనిసరిగా వైఫల్యం చెందుతాం. కాబట్టి ముందు స్వశక్తి ఉండాలి, తర్వాత దైవశక్తి ఉండాలి. రెండింటినీ సమన్వయం చేసుకొని పూర్ణత్వంలో ఉంటూ సాధన కొనసాగించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.